డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికలు జ్వరాల బారిన పడుతున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసులు తీవ్రత పెరుగుతూనే ఉంది. మలేరియా, డెంగ్యూ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గతేడాది కనిపించారు. ఈసారి శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతోంది. వైరల్ జ్వరాలు ప్రస్తుతం రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల దాకా జ్వరంతో వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జ్వర పీడితులు చికిత్స కోసం క్యూ కడుతున్నారు. 104 డిగ్రీల జ్వరంతో ఆసుపత్రులకు వస్తున్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాలు కొందరికి వస్తున్నాయి. అయితే వీటితో పాటు టైఫాయిడ్లు కూడా మరికొందరికి వస్తున్నాయి. దీంతో రోజు రోజుకు జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. అయితే గత 2 వారాల నుంచి ఒక్కసారిగా జ్వర పీడితులు పెరుగుతున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా అన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు జ్వర పీడితులు నిండిపోతున్నాయి. పిల్లలు ఇన్ఫ్లుయెంజా వైరస్ జ్వరాలను వైద్యులు ఎక్కువగా గుర్తిస్తున్నారు. అయితే శ్వాసకోశ సమస్యలా కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి తోడు పారిశుధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు పల్లన్నే తేడా లేకుండా దోమల బెదడ ఎక్కువగా ఉంటోంది. నీరు, గాలి కాలుష్యంతో జ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎవడు అక్కడే నా గల్లీలే కేరే చేసి ఇంటారు ముంచిపాటు ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నప్పటికీ 2 ఏళ్లతో పోల్చితే మలేరియా, గన్యా కేసులు పెరగ్గా డెంగ్యూ కేసులు తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు 4610 మలేరియా కేసులు నమోదయ్యాయి. అయితే గిరిజన ఆవాస ప్రాంతాలున్న జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాచిపెంట ఆసుపత్రి పరిధిలోని గ్రామాల్లో, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని గ్రామాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు. కొత్తూరులోని సామాజిక ఆసుపత్రుల్లో ప్రతిరోజు 150 వరకు బీపీ నమోదవుతోంది. ఇందులో జ్వరాల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్. సంజన, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే వైరల్ ఫీవర్స్ తో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా రోజు రోజు కూడా వైరల్ ఫీవర్స్ ల బాధ్యుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ ఫీవర్స్ తో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ 4 జిల్లాలు, ఇటు నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా కూడా ఏదైతే రోగులు అయితే ప్రతిరోజు పెరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే కూడా డెంగ్యూ ఫీవర్, మలేరియాతో పాటు టైఫాయిడ్ తో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపు 4 ఏదైతే డెంగ్యూ బారిన పడి మరణించినట్లు కూడా వైద్య శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ గ్రామాల్లో కూడా ఈ సమస్య ప్రధానంగా ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికీ కూడా పలు గ్రామాలు కూడా ఏదైతే వైరల్ ఫీవర్స్ తో కూడా మంచం పట్టినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఆసుపత్రులలో కూడా ఉదయం దాదాపు 200 నుంచి 300 పైకి కూడా ఓపీలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. 50 నుంచి 60 మంది వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆసుపత్రిలో కూడా జ్వరబాధిత పీడితులు కూడా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఆసుపత్రులలో కూడా పూర్తి స్థాయిలో కూడా డాక్టర్లు లేకపోవడం ఒకటైతే, మొదటి పూర్తి స్థాయిలో కూడా మెడిసిన్స్ కూడా అందేటువంటి పరిస్థితి కూడా రోగులకు లేకుండా పోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే కూడా వెయిళ్లలో కూడా ఫీజులు దండుకుంటున్నట్టు కూడా ఏదైతే బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే గ్రామాలలో పారిశుద్ధ్య లోపం లోపించడమే ప్రధానంగా కూడా
పరిశుభ్రత పాటించాలంటూ కూడా ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అయితే గ్రామస్తులం కావచ్చు, ప్రతి గ్రామాల్లో అవేర్నెస్ కల్పించినా కూడా పూర్తిగా అయితే ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వైరల్ ఫీవర్స్ తో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజు రోజు కూడా వందల సంఖ్యలలో కూడా బాధితులు పెరుగుతున్నారు. అదే విధంగా కూడా మరణాలు కూడా ఏదైతే 10 నుంచి 5 నుంచి 10 వరకు కూడా పెరుగుతున్నట్టు కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం కూడా ఇప్పటికే కూడా ఆసుపత్రులన్నీ కిటకిలాడుతున్న పరిస్థితి. అసలు బైంస కావచ్చు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా ఒకే బెడ్ పై కూడా ఇద్దరికి కూడా వైద్యులు అయితే ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వైరల్ ఫీవర్స్ తోని కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొన్నది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. మలేరియా, డెంగ్యూ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్. సంజన, జిల్లాలోని తాండాలు పల్లెల్లో మాత్రం విష జ్వరాలతో అయితే వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పారిశుద్ధ్య లోపం, దోమల పెడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన అయితే పడుతున్నారు. ఇక పట్టణాల్లో ప్రభుత్వ ఏదైతే ఆసుపత్రుల్లో అయితే రోగులు అయితే కిటకిలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువ సంఖ్యలో ఇటు నమోదవుతున్నాయి. ఇక టైఫాయిడ్, డయేరియా, సాధారణ జ్వరాలు, ఇటు జలుబు, దగ్గు సోకిన రోగుల సంఖ్య రోజు రోజుకి అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు గిరిజన తాండాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్నట్టు పారిశుద్ధ్య లోపంతో కూడా ఎక్కువ మంది అయితే ఇటు ఆసుపత్రులకు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామాలు, తండాల్లో డెంగ్యూ బారిన పడిన రోగుల చికిత్స కోసం ప్రైవేటు దవాఖానాల్లో అయితే చేరుతున్నారు. జిల్లాలో గత నెల ఇప్పటి వరకు గ్రామాల తండాల్లో 186 డెంగీ కేసులు అయితే నమోదైనట్లయితే వైద్య ఆరోగ్య శాఖ కూడా చెబుతుంది. ఇక పిహెచ్సి పరిధిలో దాదాపు 70 కేసులు కూడా నమోదయ్యాయని చెప్పేసి ఇప్పటికే అయితే అధికారులు అయితే చెప్పారు. ఈ నెల ఇప్పటి వరకు 116 కేసులు, అదేవిధంగా వైరా నియోజకవర్గంలోని ఓ పిహెచ్సిలో ఈ నెల ఇప్పటికే 30 డెంగీ కేసులు కూడా నమోదైనట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇక డెంగీతో పాటు జిల్లాలో టైఫాయిడ్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక గత నెల ఏదైతే 356 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈ నెలలో 108 కేసులు, అదేవిధంగా జలుబు, దగ్గు, న్యూమోనియాకి సంబంధించినటువంటి ఈ నెలలోనే 23 కేసులు కూడా నమోదైనట్లయితే అధికారులు చెప్తున్నారు. అయితే గత నెలలో 383 కేసులతో పాటు జిల్లాలో 210 డయేరియా కేసులు, వైద్య విధాన పరిస్థితి దవాఖానాల్లో గత నెల 20 కేసులు కూడా డెంగీ కేసులు కూడా నమోదయ్యని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇటు పిహెచ్సిలతో పాటు వైద్య విధాన పరిషత్, ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో చికిత్స అదేవిధంగా చేసుకుంటున్న సంఖ్య పెరుగుతుంది. ఇక జనరల్ డెంగీ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. దీని అందరికీ ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య లోపం వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నట్టు ఎక్కడ కూడా సరైన ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కొరవడిందని చెప్పేసి అయితే అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 589 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 15 ఆర్థిక సంఘ నిధుల ప్రకారం 5.86 కోట్లు, అదే ఎస్సీఎఫ్ నిధులు 500 కోట్లు డిపిఓ విడుదల చేసినట్టు కూడా చెప్తున్నప్పటికీ మల్టీ పర్పస్ వర్కుల జీతాల కోసం హెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కడైనా డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా వస్తే 1, 2 లేదా 3 కేసులు వస్తాయి. కానీ ఈ మొత్తంలో ఎక్కువగా కేసులు రావడం మాత్రం కొంత అంటే సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. పంచాయతీ అధికారులు హడావుడి చేసి మళ్ళీ పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇండ్ల మధ్య నీళ్లు నిలవడం ఉండడంతో అపరిశుభ్రత వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వైద్య విధాన పరిషత్కు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అంటే పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. డ్రై డే ఫ్రైడే అంటూ ప్రతి వారం కూడా వారిని అయితే వీధుల్లోకి పంపించి శుభ్రం చేస్తున్నప్పటికీ ఈ వైరల్ ఫీవర్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. గ్రామంలో ఒకరికి వైరల్ ఫీవర్ వస్తే మొత్తం కుటుంబం మొత్తంతో పాటు ఆ గ్రామాన్ని మొత్తం కూడా వైరల్ ఫీవర్ అయితే పట్టి పీడిస్తుందంటే ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఒక అంటే 5-6 రోజుల నుంచి కూడా క్రమంగా ఈ వైరల్ ఫీవర్
ఇబ్బంది ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వారు వాతావరణం వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలోనే పారిశుద్ధ్య సక్రమంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. పారిశుద్ధ్యం కొరవడడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా తర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వారందరికి కూడా డయేరియా, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు రాకుండా ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు పెట్టి అక్కడ కూడా చెకప్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ప్రధానంగా ఇప్పటికే రోజు ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి దాదాపుగా 5,000 నుంచి 6,000 ఓపీ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా 2,000 మించి ఉన్న ఓపీ ఇప్పటికే 5,000 ఓపీ వస్తుండటంతో అయితే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కౌంటర్లు కూడా ఎక్కువగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఆసుపత్రిలో బెడ్లు కూడా కొరవడిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క బెడ్ పై 2 నుంచి 3 షెల్టర్ ఇస్తూ వారికి అయితే వైద్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పిహెచ్సిలు, సిహెచ్సిలో అయితే ఇంకా ఆ దయనీయ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది తక్కువగా ఉండడంతో పాటు అక్కడికి వచ్చే సంఖ్య కూడా ఎక్కువగా పెరగడంతో వారందరికీ కూడా వైద్య సేవలు అందించడంలో అయితే అధికారులు అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సామాజిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మధ్యాహ్నం వరకే వారు డ్యూటీ చేయాలి. అటువంటిది ఓపీల సంఖ్య క్రమంగా అంటే అవుట్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా టైం హెచ్చించి కూడా ఈ ప్రజలకైతే అంటే వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలతోనే వారందరికీ వైద్యం అందిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో గిరిజన తాండాలు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య లోపంతో మాత్రం ఈ వైరల్ ఫీవర్ల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతుంది. భారీగా ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులు కూడా ప్రత్యేకంగా ఆ తాండాలోనే గ్రామాల్లోనే ప్రత్యేకంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మలేరియా, డెంగ్యూ కేసుల నిర్ధారణ, అదేవిధంగా ఎలా చేయాలి, అదేవిధంగా ఎటువంటి అంటే నివారణ చర్యలు ఎటువంటి తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రజలకైతే అధికారులు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ మాత్రం క్రమంగా అయితే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తో పాటు వైరల్ ఫీవర్లు భారీగా పెరుగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్. ఇసుక వైరల్ జ్వరాలు ప్రస్తుతం రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల దాకా జ్వరంతో వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జ్వర పీడితులు చికిత్స కోసం క్యూ కడుతున్నారు. అయితే 104 డిగ్రీల జ్వరంతో ఆసుపత్రులకు వస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. ఎస్ తేజ, చెప్పండి, వైరల్ ఫీవర్స్తో హాస్పిటల్స్లో ఎలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు? ఎస్ తేజ, చెప్పండి. మొత్తంగా మనం చూస్తే మాత్రం అంటే ప్రస్తుతం విష జ్వరాలు అనేటువంటి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా విజృంభిస్తున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రస్తుతం చూస్తే ఇటు డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, వీటి కేసులు అయితే అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 ఏళ్లతో పోలిస్తే మాత్రం ఇటు మలేరియా సంబంధించినటువంటి లేదా చికెన్ గున్యాకు సంబంధించినటువంటి కేసులు విపరీతంగా కూడా పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఎక్కువగా కూడా డెంగీ జ్వరాల బారిన పడి చాలా తీవ్రంగా కూడా అస్వస్థతకు గురవడమే కాకుండా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు గణనీయంగా అయితే మాత్రం గత 2 ఏళ్ల కాలంతో పోలిస్తే ప్రస్తుతం ఇటు మలేరియా, చికెన్ గున్యా కేసులు పెరగగా డెంగీ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం అనేటువంటిది కొంత ఆశ్చర్యాన్ని, కొంత సంతృప్తిని కలిగిస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది జనవరి నుండి ఆగస్టు 25వ తేదీ వరకు కూడా 4,600 పైచిలకు కూడా కేసులు, మలేరియా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇంకా ఇవన్నీ కూడా ఎక్కువగా గిరిజన ఆవాసాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే ఇంకా ప్రత్యేకించి పార్వతీపురం, మన్యం జిల్లాలో ఆదిపేట ఆసుపత్రికి సంబంధించినటువంటి పరిధిలో కావచ్చు, శ్రీకాకుళం జిల్లా ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అంటే ప్రతిరోజు కూడా ఒక 150 నుంచి 200 వరకు కూడా ఓపీ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకించి పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోకపోవటం, దోమలు అనేటువంటి చాలా ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఈ ఆసుపత్రులన్నీ కూడా